హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను డీప్ నోడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో దాంట్లో బ్యాడ్జెస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి మన సోషల్ అకౌంట్స్, దీంట్లో పాయింట్స్, ఈ బ్యాడ్జెస్ ఈ కనెక్ట్ చేసిన దానికి పాయింట్స్ ఇస్తారు. సో వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి, ఇట్లన్నిటికీ పాయింట్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఉంది. సో టీజీ అయితే ఈరోజే టీజీ. సో ఆల్రెడీ చాలా ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. నేను ఆల్రెడీ దాని గురించి అప్డేట్ ఇచ్చాను. ఈరోజు లిస్ట్ కాబోతుంది కాబట్టి టీజీ ఈరోజు కాబట్టి ఈరోజు ఎయిర్ డ్రాప్ వస్తుంది అంటే కానే కాదు. వీళ్ళు మార్నింగే అప్డేట్ ఇచ్చారు. ఈ మార్నింగ్ అప్డేట్ ప్రకారంగా మీరేం చేస్తారంటే కొంతమంది చూడొచ్చు, ఇక్కడ వచ్చేసేసి మనం బ్యాడ్జెస్ అంటే ఇక్కడ మీ సోషల్ అకౌంట్స్ని కనెక్ట్ చేసుకుంటారు కదా. సో వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయమని చెప్పాను సోషల్ అకౌంట్స్, దానికి పాయింట్స్ ఇస్తారు కదా. తర్వాత ఇక్కడ బ్యాడ్జెస్ ఉన్నాయి వరుసగా. ఈ బ్యాడ్జెస్ ఒక్కొక్కరు ఇప్పుడు నా దాంట్లో అయితే ఇప్పుడు నేను 6 క్లెయిమ్ చేశాను. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన టీజీ రోడ్ మ్యాప్లో మీరేం టెన్షన్ పడబాకండి. ఒకవేళ మీరు ఈ బ్యాడ్జెస్ ఏమి లేవు, తర్వాత నేను డిస్కార్డ్కి పోయిన తర్వాత వెరిఫికేషన్ గురించి కూడా ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఆ వీడియో చేసుకుంటే ఏంటంటే మీరు ఎయిర్ డ్రాప్ రేపు రాబోయే ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు అక్కడ రోల్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అవన్నీ వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ వాళ్ళు ఏం చెప్పారంటే రాబోయే అప్కమింగ్ ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ ఎలా అవుతారంటే ఈ బ్యాడ్జెస్ ఏమీ లేకపోయినా ఉంటేమో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు చెస్ట్ బాక్సులు అని చెప్పి ఒకటి ఇవ్వబోతున్నారు. తర్వాత వాళ్ళు టైర్లు లెక్కనంటే ఒక ర్యాంకు ఇన్ని పాయింట్లకి ఈ ర్యాంక్ లెక్కన ఆ విధంగా ఒక 4-5 ర్యాంక్స్ ఇచ్చారనమాట. ఆ టైర్లో ఆ 4 టైర్స్లో మీకు ఏదో ఒకటి ఇస్తారనమాట ఇక్కడ మీ పాయింట్స్ని బట్టి. సో ఇక్కడ మీ పాయింట్స్ అంటే ఈ కనెక్ట్ చేసుకొని వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసి ఈ బ్యాడ్జెస్లు కానీ క్లెయిమ్ చేసుకుంటే అది ఇస్తారు. ఆ టైర్లు మారిపోతాయి అనమాట. ఒక్కొక్కరికి ఫస్ట్ టైర్ ఇవ్వచ్చు, సెకండ్ టైర్ ఇవ్వచ్చు, థర్డ్ టైర్ అలా ఇవ్వచ్చు అనమాట. మొత్తం 4 టైర్స్ ఉన్నాయి. సో ఈ బ్యాడ్జెస్ ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే ఇప్పుడు సేమ్ ఇప్పుడు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసుకోండి, దాంట్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత వెరిఫై చేయండి, కనెక్ట్ అయిపోతాయి. ఈ బ్యాడ్జెస్ ఏమి లేకపోయినా ఇబ్బంది లేదు. మెయిన్ ఇదేనమాట. దీని గురించే నేను వీడియో చేస్తున్నా. ఈ టీజీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ప్రతి దాని మీద ఇక్కడ టీజీ డేటు, వైట్ పేపర్ ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలా. ఎగ్జాంపుల్ కింద నేను చెప్తున్నా, ఇక్కడ ఎంగేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏం లేదు, జస్ట్ ఎక్స్ అకౌంట్లోకి పోతుంది. రీపోస్ట్ కానీ లైక్ కానీ ఉంటుంది. మ్యాక్సిమం రీపోస్ట్లే ఉన్నాయి. రీపోస్ట్ క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ సైట్లోకి రండి. సైట్లోకి వచ్చేసి దాని మీద చెక్ వస్తుంది. ఇంతకుముందు ఎంగేజ్ అని వచ్చింది కదా, ఈసారి చెక్ అని చూపిస్తుంది. చెక్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా రీపోస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ రీపోస్ట్ చేసేయండి. నెక్స్ట్ ఆ సైట్కి పోండి. చూడొచ్చు, ఇంతకు ముందర ఇక్కడ ఎంగేజ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చెక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చెక్ చేసేయండి. ఒకవేళ కాకపోతే ఏమో మళ్ళీ ఎంగేజ్ అని వస్తుంది, మళ్ళీ చేసుకోవచ్చు, అదేమీ ఇబ్బంది లేదు. ఇక్కడ నాది అయిపోయిందనమాట. సో ఇది ఎంగేజ్ అని ఉంది కదా, ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు చూడండి వీళ్ళు ఎన్ని ఇచ్చారో. ఇక్కడ టీజీ డేట్ కాడి నుంచి చూసుకోండి. ఈ మొత్తం క్లెయిమ్ అవ్వాలి. ఇది ఎంగేజ్ నేను తర్వాత చేస్తాను. అయిన తర్వాత ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిపోతే ఇక్కడ క్లెయిమ్ అని చూపిస్తుంది. ఇప్పుడు చెక్ అని చూపిస్తుంది కదా, అక్కడ క్లెయిమ్ వస్తుంది. ఈ క్లెయిమ్ మింట్ బ్యాడ్జ్ కంపల్సరీగా చేయాలి మీరు ఎయిర్ డ్రాప్ క్వాలిఫై కావాలంటే. ఇవన్నీ లేకపోయినా పర్లేదు, మీరు అప్కమింగ్ అయ్యేదానికి మొత్తం ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు ఎంగేజ్ ఉన్న దాని మీద క్లిక్ చేయండి. రీపోస్ట్ కానీ లైక్ అని ఉంటాయి మ్యాక్సిమము. మళ్ళీ రిటర్న్ రండి ఇక్కడికి. ఇక్కడ చెక్ అని ఉంటుంది, చెక్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది అనమాట. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. క్లెయిమ్ చేసేసుకోండి. క్లెయిమ్ అంటే మింట్ బ్యాడ్జ్ అనమాట. మింట్ బ్యాడ్జ్ చేసేసుకుంటే మీరు అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ టైర్లు చెస్ట్ బాక్సులు వస్తాయి అని చెప్పాను కదా. ఈ చెస్ట్ బాక్సులు ఓపెన్ అయితే ఇప్పుడు ఉండవు. వీళ్ళు పాయింట్స్ని అయితే స్నాప్షాట్ తీసేసుకుంటారు ఈరోజు. తీసుకొని దాని ప్రకారంగా మీరు టైర్స్ ఇస్తారు. ఆ టైర్స్ ప్రకారంగా చెస్ట్ బాక్సులు ఉంటాయి.
ఆ చెస్ట్ బాక్సులు ఓపెనింగ్ మాత్రం తర్వాత ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఆ చెస్ట్ బాక్సులు ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఎక్స్పీ వస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్క చెస్ట్ బాక్స్ వుడెన్ చెస్ట్ అయితే ఒక బ్రోంజ్ చెస్ట్ అయితే ఇంకోటి, ఆ విధంగా డిఫరెంట్ ఎక్స్పీ వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీ బేస్డ్ మీదుగా సీజన్ 1 ఎయిర్ డ్రాప్ అయితే మెన్షన్ చేశారు. అర్థమైంది కదా. సీజన్ 1 ఎయిర్ డ్రాప్ అనేది ఎక్స్పీ బేస్డ్ మీదుగా ఉంటుంది అనమాట. ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఈ రోజు అయితే ఎవరో, ఇది నాకు తెలిసి ఒక 3 months 4 months పైనే పడుతుంది, తర్వాత ఇస్తారు. దీని తర్వాత సీజన్ 2 కూడా ఉంటుందంట, అది కూడా ఉంది. సో నేను ఆల్రెడీ డీప్ నోడ్ డిస్కార్డ్ రోల్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వీడియో ఆల్రెడీ చూసినాను కాబట్టి నేను దాని గురించి సపరేట్గా ఏం చెప్పట్లేదు. సో ఇప్పుడు అర్థమైంది కదా. టీజీ ఈ రోజు ఉండదు. ఈ రోజు అయితే మనకు తెలిసేది ఏంటంటే ఎంత ప్రైస్ ఉంటుందో పర్ టోకెన్ ఎక్స్చేంజ్లో ఈరోజు లిస్ట్ అయ్యేటప్పుడు అదొక్కటే తెలుస్తుంది. ఈరోజు అయితే ఏ డ్రాప్ లేదు. ఒకవేళ న్యూ యూజర్ అయినా కానీ నేను చెప్పాను కదా, కనెక్ట్ వ్యాలెట్ చేసుకొని సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసుకొని ఈ బ్యాడ్జెస్ ఏమీ లేకపోయినా కానీ ఇప్పుడైనా మీరు న్యూ యూజర్స్ దీని మీద చెక్ మీద క్లిక్ చేసి అవన్నీ ఎంగేజ్ ఉన్నాయి కదా, ఎంగేజ్ మీద క్లిక్ చేసి ప్రతిదాన్ని రీపోస్ట్ చేసుకుంటా మళ్ళీ వచ్చి రాగానే మళ్ళీ చెక్ అని ఉంటుంది, చెక్ మీద క్లిక్ చేసుకుంటా ఆడ ఎన్ని ఉన్నాయో ఇంకా 3 రావాల్సి ఉన్నాయి. ఆ 3 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లెయిమ్ అని చూపిస్తుంది. ఆ క్లెయిమ్ మీద క్లిక్ చేసి మింట్ బ్యాడ్జ్ కంపల్సరీగా చేసుకోండి. ఒకవేళ మీకు ఈ బ్యాడ్జీలు ఏమి లేకపోయినా పర్లేదు, న్యూ యూజర్స్ అయినా ఇది బ్యాడ్జ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఈ టీజీ బ్యాడ్జీ ఒకటి మింట్ చేసుంటే చాలు మీరు సీజన్ 1 ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అని. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఎంత డీటెయిల్గా చెప్తున్నాను, ఇప్పుడు దీనికి సంబంధించి 3 వీడియోలు చేశాను కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి. ఈరోజు హార్డ్ స్టఫ్ అని ఒక వీడియో కూడా చేశాను, దాని వీడియో కూడా వస్తుంది తొందరలోనే. సో అన్ని వీడియోస్ నేను ప్రతిరోజు ఒక 2-3 వీడియోస్ చేస్తున్నాను. వర్క్ చేసిన దానికైనా ఇంత డేటాని కలెక్ట్ చేసి ఇంత చేసిన దానికైనా లైక్ చేయండి. ఒక 50 మంది చూస్తుంటే కనీసం 3 లైకులు కూడా ఉండట్లేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని డౌట్స్ మాత్రం అడుగుతున్నారు. ఆ డౌట్స్ అడిగేటప్పుడు ఒక లైక్ చేయొచ్చు కదా, వీడియోకి బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.